ఆలోచిస్తున్నావేంటే? వెయ్యి. నాయుడు బావా, వెయ్యి వెయ్యి వెయ్యి. నాయుడు బావా, సరిగ్గా వెయ్యి. ఆల్రెడీ 2 క్యాచ్లు మిస్. ఇంకొకసారి మిస్ అయితే గెలుపు మా కావేరిదే. గెలుపు మా కావేరిదే. అనుభవం లేకపోయినా అద్దరు కొట్టేశావు కావేరి. బిందెలో ఉంగరం ఆటలో కూడా మా కావేరియే గెలుస్తుంది. చూద్దాం మరి. బిందె పెట్టారు సరే, మరి ఉంగరం ఏది? ఇదిగోమ్మా. మీరు ఆగండి మావయ్య గారు. స్నేహ, నీ ఉంగరం తీసివ్వు. ఏంటి స్నేహ, అది వేలుకుండి మాత్రం ఏమొస్తుంది? ఎలాగైనా ఉపయోగపడుతుంది, తీసివ్వు. అందరూ చూడండి, ఉంగరం బిందెలో వేస్తున్నాను. ఎవరికి దొరికితే వాళ్లే గెలిచినట్టు. వేసేస్తున్నాను. నాకే దొరికింది. అంత స్పీడ్ ఎందుకమ్మా? ఇద్దరు కలిసి కదా వెతకాలి. సర్లే, మీరిద్దరూ ఒకటైనప్పుడు ఎవరు గెలిచినా ఒకటే కదా. ఆ ఉంగరం నువ్వే తీసుకో, నీకే. అమ్మా ఎంత సంతోషంగా ఉందో చూసావా? ముందు భయపడ్డాను కానీ ఇప్పుడు నాకే చాలా ఆనందంగా ఉంది. ఇదంతా వారి దయ. అమ్మా, పెళ్లి ఎంత ఘనంగా జరిపించారో ఈ ముచ్చట్లో అంతకంటే ఘనంగా జరిపిస్తున్నారు. మీ రుణం తీర్చుకోలేనిది. ఆహా, అంటే ఆ దేవుడు నీకు చెడ్డ తలరాతనిచ్చినా మంచి ఓర్పును కూడా ఇచ్చాడని చెప్తున్నాను. ఏ ఫీల్ అయ్యావా? దీనికి దేవుడు నిజంగానే ఓర్పునిచ్చాడు. లేకపోతే ఈ పాటికి చచ్చుండేది. ఇలా కొద్ది కొద్దిగా చంపే ఛాన్స్ నాకు లేకుండా పోయేది. ఈ కొత్త పెళ్లి కూతురు ఏం చేస్తుందో? ఇంకొంచెం వేవే. ఎందుకమ్మా? లిప్స్టిక్ తోనే మీ వారి కడుపు నింపేద్దామనా? చి, నీకు సిగ్గులేదే? ఈ రోజు నువ్వు కూడా సిగ్గుపడకూడదు. అప్పుడే అది సక్సెస్ అవుతుంది. నిన్ను చంపేస్తాను. నన్నెందుకు? నీ అందంతో నాయుడు బావని చంపేసేయ్. ఏయ్, నీ నోటికి హద్దు పద్దు లేదా? సరే, పద్దులేసుకుంటూ నేను హద్దుల్లో ఉంటాను. నువ్వు మాత్రం హద్దులు సరిహద్దులు అంటూ ఏ రోజు ఏం పెట్టుకోకే. చి, పోవే. నేను రేపు మీ అమ్మ వాళ్ళతో వెళ్ళిపోతాను కానీ
నీతో పాటు ఇక్కడే ఉండే ఒకరితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరే? స్నేహం. తను ఇన్ని పనులు చేస్తుందంటే నాకెందుకో డౌట్గా ఉంది. నువ్వు ఓ కన్నేసుంచడం బెటర్. ఏ 2 కళ్ళు వేస్తే ఏమైనా ప్రాబ్లమా? వేళాకోళం కాదు కావేరి. భయం ఎందుకే? విడాకుల మీద సంతకం చేసింది కదా. కానీ తన మెళ్ళో నాయుడు బావ కట్టిన తాళుందిగా, అందుకే కాస్త జాగ్రత్తగా ఉండమంటున్నాను. నువ్వు ఉండాలి కూడా. అవును, స్నేహ ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నట్టు? స్నేహ, ఈ పనులన్నీ నీకెందుకే? ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? అదేంటమ్మా, చేయమని నువ్వే కదా చెప్పా. నిజమేంటో తెలియక ముందు చెప్పాను. ఇంకా నా గుండెలు బద్దలు చేయకు. ఇక నిన్నిలా చూడలేను నేను. మాటిచ్చాక తప్పదమ్మా. కావేరిని సొంత కూతురులా చూసుకుంటానని చెప్పా. నాయుడు బావ నా వల్ల కోల్పోయిన సంతోషాన్ని కావేరి ద్వారా తిరిగి తెస్తానని చెప్పా. అవి జరగాలంటే నేనివి చేయాలమ్మా. నిజమే, కానీ ఈ తల్లి మనసు తట్టుకోలేకపోతుంది. ఎలా భరిస్తున్నావే ప్రాణాలతో ఉండి? ఎలా సహిస్తున్నావు? నేను బతుకున్నానని ఎవరన్నారమ్మా? నేనెప్పుడో చచ్చిపోయాను. దిష్టి తీయకుండానే లోపలికి వచ్చేస్తారా? కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. ఆగు స్నేహ. నువ్వు పెద్ద త్యాగమూర్తి అనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నేనేం చేయాలో నాకు అర్థమయ్యాకే నేను ఇవన్నీ చేస్తున్నాను నాయుడు బావా. నువ్వు నా మెళ్ళో తాళి మాత్రమే కట్టావు. అంతకు మించి నాపై నీకు ఏ అధికారం లేదు. ఇవన్నీ నువ్వే ఎందుకు చేయాలి స్నేహ? అసలు నీకే ఎందుకు ఇలా? మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నామంటే ఎప్పుడో మంచి పనులు చేసినట్టు. అదే ఇప్పుడు మనం బాధల్లో ఉన్నామంటే ఇక ముందైనా మంచి పనులు చేయాలన్నట్టు. ఒకప్పుడు ఈ గదిలో నేనేం చేశానో నాకు తెలుసు. అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను. ఈ గదిలో నువ్వేం కోల్పోయావో నాకు తెలుసు. అది నువ్వు తిరిగి పొందడానికే ఇదంతా చేస్తున్నాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. ఇదే నాకు సరైన శిక్ష. ఎందు